నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభటముగ నుక్తుల్ సుశబ్దముల్ శోభిల్లంగా జేయుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాననా అని ముందుగా చదువుల తల్లి అయినటువంటి సర్వ విజయ ప్రదాయినైనటువంటి సరస్వతి అమ్మవారు మన ఉన్నత పాఠశాల ఆవరణలో కొలువై ఉండడం మన ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనం భావించవచ్చు కదా. కాబట్టి అటువంటి పవిత్రమైన దేవాలయం ఈరోజు ఒక ఆ విధంగా మనము అన్ని విధాలుగా కూడా సుందరంగా అన్ని అంగులతో సుందరంగా తీర్చిదిద్దబడినటువంటి అమ్మవారు మన ఆవరణలో ఉండడం నిజంగా మనందరి భాగ్యం. అటువంటి తల్లి అనుగ్రహంతో ఈరోజు ఒక గొప్ప మలుపులోకి వెళుతున్నటువంటి విద్యార్థి దశలో ఒక గొప్ప మలుపు ఏదన్నా ఉందంటే అది 10వ తరగతి ఉన్నత పాఠశాలలో శిఖరాగ్రమానమైంది 10వ తరగతి. కాబట్టి అటువంటి 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక మైలురాయి ఈరోజు, ఒక జీవితంలో గొప్ప మలుపు. అటువంటి మలుపులోకి మీరు వెళుతున్నటువంటి సందర్భంలో, దాటి వేస్తున్నటువంటి సందర్భంలో మన ప్రధానోపాధ్యాయులైనటువంటి ప్రదీప్ సార్ గారు, మరి అలాగే సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, వ్యాఖ్యానంలో నిష్ణాతులైనటువంటి పండిత బుధ జన విధేయులు, గొప్పవారు తెలుగు పండితులైనటువంటి శ్రీనివాస్ సార్ గారు ఒక గొప్ప ఆలోచన చేసినారు. గొప్ప ఆలోచన. ఎందుకంటే ఏదో మామూలుగా అందరిలాగా ఏదో క్లాస్ రూమ్లో ఇచ్చేద్దామని చెప్పి అనుకోలేదు. వాళ్ళకు ఆలోచన వచ్చింది. మానవ శక్తి ఎంత గొప్పదైనా దానికి దైవశక్తి తోడైతే ఆ మానవ శక్తి ఏమవుతుందంటే పూర్తి ఫలితాన్ని ఇస్తుందని గొప్ప ఒక నమ్మకాన్ని, ఒక గొప్ప సత్యాన్ని గ్రహించిన వారు మీకు హెడ్ మాస్టర్గా ఉండడం, మీకు తెలుగు పండితుగా ఉండడం, నిర్వహణలో ఉండడం మీ అదృష్టమో దురదృష్టం మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎస్, అదృష్టం అని ఒప్పుకున్నారు, అర్థమైంది నాకు. కాబట్టి ఈ అమ్మవారి దగ్గర పాదాల దగ్గర రవిశంకర్ అయ్య గారి చేత శాస్త్రోక్తంగా పూజ జరిపించి ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఇటు దేవాలయానికి అర్చకులుగా మన రవిశంకర్ అయ్య అందుబాటులో, ఎంత అందుబాటులో అంటే కూతపేటు దూరంలో ఉంది వాళ్ళ ఇల్లు. ఇది ఇక్కడ మనం ఉన్నాం. ఇంత అంగులు ఎలా కుదిరినాయి చూడండి, మీ అదృష్టం. మరి వారు ఇక్కడ అర్చకులుగా ఉండి వేద మంత్రాలతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆ యొక్క హాల్ టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ హాల్ టికెట్లను పూర్తిగా పూజ దగ్గర పెట్టి ఆశీర్వదించి పంపించడం జరిగింది. కనుక ఈ విధమైనటువంటి ఓ గొప్పనైనటువంటి ఆ తల్లి అనుగ్రహం కొరకు మనం ఇక్కడ అందరం కూర్చున్నాం. మొట్టమొదలుగా నా అనుభవాలు తెలుసా మీకు? నా పేరు ఏ శ్రీశైలం. నేను రేడియో మరి రంగస్థల నటుడిని, దర్శకుడిని, వ్యాఖ్యాతను, ధార్మికోపన్యాసకుడిని, స్కూల్స్ అండ్ కాలేజ్ మోటివేషన్ స్పీకర్ని. ఇన్ని అర్హతలు ఉన్నటువంటి ఈ చిన్న ప్రాణి మీ ముందర కూర్చున్నాడు. చిన్న ప్రాణి ఎందుకంటున్నా అంటే నువ్వు ఎన్ని నేర్చినా నేర్వాల్సిందిగా చాలా ఉంటుంది. కనుక మనం నేర్చింది కొంత నేర్వాల్సింది ఎంతో ఉంది. కాబట్టి మరి అటువంటి ఒక కళాకారుడు ఏ శ్రీశైలం అనేటువంటి కళాకారుడిని మీ ముందుకు తీసుకొచ్చి ఆశీర్వచనాలు ఇప్పించమని వాళ్ళు చెప్పడం చాలా నేను కూడా భాగ్యంగా భావిస్తున్నాను. మరి ఎందుకొరకు అంటే నేను మొట్టమొదలుగా నేను డిప్లొమా ఇన్ యాక్టింగ్లో సీట్ వచ్చింది నాకు 1984లో. అప్పుడు మా అమ్మాయి, ఒక్క నెల అమ్మాయి నా పక్కన కూర్చున్న నీరజ, ఆమె కూడా ఇప్పుడు మోటివేషన్ స్పీకర్, చాలా అద్భుతమైనటువంటి స్పీకర్, వాళ్ళ గొప్ప ఉపన్యాసాలు చెప్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు 3 పిల్లల తల్లి. కానీ నాకు 84లో సీట్ వచ్చింది. ఎక్కడ? హైదరాబాదు త్యాగరాయ గాన సభలో నటన డిప్లొమా చేయడానికి నాకు సీట్ వచ్చింది అక్కడ శిక్షణాలయంలో. అప్పుడు నేను త్యాగాలు అంటే ఎందుకు చెప్తున్నా, నా సుత్తి కాదు ఇది, త్యాగాలు చేయకుండా ఏ ఫలితాలు రావడానికి నిదర్శనంగా నా జీవితాన్ని చెప్తున్నాను మీ ముందర. ఒక నెల అమ్మాయి, ఈమె పుట్టి నెల అయింది.
నాకు సీట్ వచ్చింది, వదిలేసి వెళ్ళిపోయినానండి. వదిలేసి వెళ్ళిపోయినాను. అప్పుడు అక్కడ మొట్టమొదలుగా పద్మభూషణ్ ఏఆర్ కృష్ణ గారు దాని యొక్క చైర్మన్, వారు చాలా గొప్పవారు. నాటక రంగంలో చేసిన కృషికి గాను ఆయనకు పద్మభూషణ్ ఇచ్చింది గవర్నమెంట్. అటువంటి మహానుభావుడు మొట్టమొదటి క్లాసులో బోర్డు మీద ఏం రాశారో చెప్పదునా? ఇక్కడ బోర్డు లేదు కానీ చెప్తా నేను. టి అనండి, IME. వాట్ ఈస్ ద మీనింగ్? చప్పట్లు. ఇదే అండి విషయం చెప్తున్నారా? ఆడ జరిగిన విషయం ఇది. 24 విషయం ఎందుకు జ్ఞాపకం పెట్టుకున్నా? జ్ఞాపకం పెట్టుకుంటాం. మనకి ఇష్టమైనది రండమ్మా, మనకి ఇష్టమైన దాన్ని ఇప్పుడు కూడా వదులుకోం. కటింగ్ చేసి